అభిప్రాయాల కోసం కష్టాలను లక్ష్య పెట్టనటువంటి వాళ్ళు మనలో ఉంటారు. అభిప్రాయాలను నిరంతరం మార్చుకొని సుఖాలను కామించే వాళ్ళు వాళ్ళల్లోకి పోతారు, ఉంటారు. అధ్యక్ష, ఎన్నికలైన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి విస్తృత స్థాయి సమావేశంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మనం అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను చూసి ఏమాత్రము కూడా చెక్కు చెదరకుండా, బెదరకుండా, వెరవకుండా మా లక్ష్యం ప్రజాక్షేత్రం, మా లక్ష్యం పేద ప్రజల యొక్క హక్కుల అన్యాయాలను, హక్కుల కోసమని పోరాడటం, అన్యాయాలను ఎదిరించటం అన్నటువంటి ధ్యేయంగా సాగుతున్నటువంటి పార్టీ మన పార్టీ. కానీ మన పార్టీ మీద, మన పార్టీ అంటే 99.9% మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి దాడిని, ఒక పాశవికమైనటువంటి దాడిని మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఈ రకమైనటువంటి దాడి జరుగుతున్నది? దీని వెనక దాగున్నటువంటి కుట్ర ఏంటి? ఒకప్పుడు మనందరి దైవ సమానుడు అయినటువంటి ప్రియాతి ప్రియతమ నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఇదే రకమైనటువంటి పాశవికమైనటువంటి దాడి జరిగింది తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో. ఈ రోజున చాలా మంది దాన్ని మరిచిపోయి ఉండవచ్చుగాక, కొత్త తరానికి తెలియకపోయి ఉండవచ్చుగాక. ఆ రోజు శాసనసభలో కానీ, శాసనసభల వెలుపల కానీ రాజశేఖర రెడ్డి గారిని గురించి నిరంతరం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే దాడి జరుగుతున్నదో అదే రీతిలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుల చేతనే మేము విజయవాడకు వెళ్తేనో, మేము గుంటూరుకు వెళ్తేనో, హైదరాబాదుకు వెళ్తేనో, మేము కడప జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులం అంటే, ఓహో రాజశేఖర రెడ్డి జిల్లా కాబట్టి రూములే ఇవ్వటం లేదు అధ్యక్ష అని సిగ్గు లేకుండా మాట్లాడి రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననం జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారిని గురించి జరిగినటువంటి చర్చ ఆ రోజుల్లో మరి ఇంకే నాయకుడిని గురించి కూడా జరగల. అయినా కుళ్ళిపోతున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఒక మంచి సుగంధపు పుష్పంగా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆరాధ్యనీయమైనటువంటి నాయకుడిగా ఈరోజు మొత్తం ప్రజలందరి చేత దైవ సమానుడు అని మనందరి చేత పూజింపబడుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద జరిగినటువంటి వ్యక్తిత్వ దాడిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ రోజున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా, దానికి కారణం ఆ వ్యక్తి మీద దాడి చేస్తేనే ప్రజల్లో వాళ్లను చులకన చేయవచ్చు అన్నటువంటి కుట్రతోటి. కానీ మన నాయకుడు తన రక్తంలో ఉన్నది ఆవేశం, తన వ్యక్తిత్వంలో ఉన్నది ఔన్నత్యం, తన వాక్కులో ఉన్నది పదును, తన హృదయంలో ఉన్నది విశాలత్వం. అందుకే ఏ మాత్రము కూడా చెక్కు చెదరకుండా గెలుపుకు అతి సమీపానికి వెళ్ళి కూడా తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావటం నాకిష్టం లేదు అన్నటువంటి సచ్చీలత కారణంగానే మనం అధికారంలోకి రాలేకపోయాము తప్ప మరింకొకటి కాదు అన్నటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒళ్ళంతా పుండ్లు పడి కుష్టు వ్యాధితో బాధపడుతూ అడుక్కు తింటున్నటువంటి వ్యక్తిని చూస్తే మదర్ తెరీసా అమ్మ కూడా
అదిరిపడే విధంగా ఉన్నటువంటి మనిషిని కూడా హక్కున చేర్చుకొని ముద్దు పెట్టుకొని లాలించి ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ కూడా మనమందరము పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా మనమంతా చూసినటువంటి వాళ్ళమే. ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు, ఒకటి రెండు కాదు, కొన్ని వందల వేల ఉదాహరణలు ఇవ్వవచ్చును. అయినా మన నాయకుని మీద దాడి నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు పెద్దలు రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మన నాయకుడి మీద జరుగుతున్నటువంటి ఈ దాడి ఏదైతే ఉన్నదో, మా నాయకుడి యొక్క వ్యక్తిత్వం భారతదేశ రాజకీయాలలోనే ఎవరికీ లేదు. ప్రజలను ఇంతగా ప్రేమించేటువంటి వ్యక్తి ఇంతవరకు చరిత్ర పుటలలో లేరు. ఆ వ్యక్తి మీదనే మీరు అహంకారి, అహంభావం అన్నటువంటి మాటలు రుద్దినంత మాత్రాన ఈ రోజున మన నుంచి విడిపోయినటువంటి తోలు బొమ్మల చేత కూడా ప్రకటనలు ఇప్పించాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి. వాళ్లకు తెలుసును, వాళ్ళు పోయేటప్పుడు తప్పని పరిస్థితుల్లో డబ్బులకు అమ్ముడుపోతున్నామని చెప్పినటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే రాజకీయ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ఎంత హీనస్థాయికి దిగజారుస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా తెలుసును. ఆ మాటకు వస్తే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10 కోట్ల మంది ప్రజలకందరికీ కూడా తెలుసును. కనీసం అంటే 4 కోట్ల మందిని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కలిసినటువంటి సందర్భం ఉన్నది. ఓదార్పు పేరుతో ప్రజలందరి మనసుల్ని చూరగొన్నటువంటి నాయకుని మీద జరుగుతున్నటువంటి దాడినే మనం ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. మా నాయకుని యొక్క ఔన్నత్యం ఇది. ఇప్పుడే రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా పెద్దల పట్ల ఎంత గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నాడో మనకందరికీ కూడా తెలిసి కూడా ఈ దాడిని మనం ప్రతిఘటించకపోతే, ఈ పాశవికమైనటువంటి ఆరోపణల మీద మనం యుద్ధం ప్రకటించకపోతే గడప గడప కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం కాదు. గడప గడప కార్యక్రమంలో మొట్టమొదటిది ఇదే ధ్యేయంగా, లక్ష్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. 2 సంవత్సరాలుగా ఒక్క ఎన్నికల హామీని కానీ వాగ్దానాన్ని కానీ కూడా నెరవేర్చకుండా, చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా ప్రతిరోజు కూడా ప్రసార మాధ్యమాలన్నింటినీ కూడా తన గుప్పిట్లో ఉంచుకొని వాళ్లను అనునయించో, బెదిరించో, అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసో నిరంతరం మన నాయకుని యొక్క వ్యక్తిత్వ హననం తాను ప్రపంచంలోకెల్లా ఎవ్వరూ చేయనంత గొప్ప పనులు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దాన్ని అడ్డుకుంటోందట. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అడ్డుకున్నారు అని అంటే నీవు చేసినటువంటి 600 ఎన్నికల హామీలను అమలు పరచకపోవటంతో నీ కాలర్ పట్టుకొని గట్టిగా అడగటమే అడ్డుకోవటమైతే నీ అంత అభివృద్ధి నిరోధకుడు మరెవ్వరూ లేరు. మా నాయకుని అంత అభివృద్ధి కాముకుడు ఎవ్వరూ లేరు. ఈ 2 సంవత్సరాల కాలంలో అమరావతిలో జరుగుతున్నటువంటి భూదందా మీదనే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేశారు. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 87,000 కోట్ల రూపాయల రైతులకు రుణాన్ని మాఫీ చేస్తాను అని తొలి సంతకం చేసి దాన్ని రక్తసిక్తం చేసినందుకే మా నాయకుడు నిలదీస్తున్నాడు. డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా రుణాలు మాఫీ చేస్తానని చెప్పినటువంటి సంతకం తడియారని పారాణిగా మిగిలిపోయింది. అందుకు మా నాయకుడు నిలదీస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండదు అని చెప్పినందుకు, ఒక్క బెల్ట్ షాపును కూడా తీయనందుకు పోరాటం సాగిస్తున్నాడు, నిన్ను నిలదీస్తున్నాడు. ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆటంకం కాదని, అభివృద్ధి చేయటానికి నువ్వు ముందుకు వస్తే ఎల్లవేళలా మద్దతు ఇస్తామని ఎన్నిసార్లు చెప్పినా, అది అసెంబ్లీలోనైనా ప్రజాక్షేత్రంలోనైనా ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిరంతరం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు నాయుడు తప్ప మరింకొకటి కాదు. స్నేహితులారా, ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ సభ, ఈ సమావేశం, విస్తృత స్థాయి సమావేశం మన నాయకుని మీద జరుగుతున్నటువంటి దాడికి వ్యతిరేకంగా భవిష్యత్తులో 3 సంవత్సరాలలో జరగబోయేటువంటి ఎన్నికలలో మన పార్టీ యొక్క నిరంతర పోరాటాలు, ఉద్యమాలు ఇవి సాధనంగా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలనందరినీ కూడా తన కనుపాపలా కాపాడి ప్రజలకందరికీ కూడా శ్రీరామరక్షగా నిలిచినటువంటి ఆ మహానుభావుని ఆశయ సాధన కోసమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప అధికారం కోసమని ప్రజలను నిరంతరం వంచి మోసం చేసి నటించి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఉండబోదు అన్నటువంటి విషయాన్ని మనమందరము ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు చేసినటువంటి ఈ 2 సంవత్సరాల దాష్టీకం ఒకవైపున ప్రజల పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి కుచిత రాజకీయాల పట్ల, మన నాయకుని మీద జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననపు కుట్ర పట్ల మనమందరము కూడా ప్రతి ఇంటికి ఇదేదో యథాలాపమైనటువంటి సమావేశంగా కాదని, ఈ సమావేశం నుంచి గుండెల నిండా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని నింపుకొని జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ రాజకీయ యవనిక మీద మన నాయకుని యొక్క విశ్వరూపాన్ని కాంచాల్సినటువంటి బాధ్యతని గుర్తెరిగి మనమందరూ కూడా పార్టీ ఇచ్చినటువంటి పిలుపును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లటం కోసమనే ఈ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నదనని, ఎట్టి పరిస్థితుల్లోనూ మన లక్ష్యం సాధించేంత వరకు, మన ఆశయం లభించేంత వరకు కష్టాలెన్ని వచ్చినా, కన్నీళ్ల బారిన పడినా, ఎన్ని రకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలు అనేక విధాలుగా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకంతా కూడా వాళ్లే కారణమని, తానేమో ఒక్క పని కూడా చేయకుండా, ఒక్క అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాన్ని నిరపకుండా, పోలీసు యంత్రాంగం అంతా నీ గుప్పిట్లో ఉన్నప్పటికీ కూడా నీ తాబేదారులైనటువంటి మంత్రుల చేత మనల్ందరినీ కూడా తిట్టించేటువంటి కార్యక్రమం, తప్పు చేసి ఉంటే దేనికైనా సిద్ధంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న తప్పు కూడా చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, సోనియా గాంధీ యొక్క కుట్రల కారణంగానే ఒక్కరోజు కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ ముఖం కూడా చూడనటువంటి వ్యక్తి, ఒక్క ఐఏఎస్ అధికారితో మాట్లాడినటువంటి వ్యక్తి, ఒక్కరోజు కూడా హైదరాబాద్ ముఖం కూడా ఆ 5 సంవత్సరాలు చూడనటువంటి వ్యక్తి మీద ధిక్కరిస్తున్నాడని, అధిక్షేపిస్తున్నాడని, ఆక్షేపిస్తున్నాడని, నీ మోసాలను ఎండగడుతున్నాడనే కదా కుట్ర కేసులు బనాయించి జైలుకు పంపించింది అన్నటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదనని, ఆ ధ్యేయం కోసమని, ఆ లక్ష్యం కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరిద్దరు నాయకులు పోయినంత మాత్రాన ఏమాత్రము సడలదు, బెదరదు. మన ఆస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అన్నటువంటి విషయాన్ని, అందుకే ఆ వ్యక్తిత్వం మీద దాడి జరుగుతున్నది. ఆ ఆస్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మీకందరికీ కూడా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
పెద్దలకు ధన్యవాదాలు.